కంప్యూటర్లో మనకు కావాల్సిన ఒక విండోని ఫ్లోటింగ్ విండోగా పెట్టుకోవచ్చు. దానికి సింపుల్గా మనం కంట్రోల్ విండోస్ టీ అనేది ప్రెస్ చేసుకుంటే ఫ్లోటింగ్ విండోగా యాడ్ అవుతుంది. ఇలా మనం మూవీస్ చూస్తూ లేదా ఏదైనా నచ్చిన ఒక ఆర్టికల్ ఇలాగా విండోగా పెట్టుకుని మనం బ్రౌజర్స్ ఓపెన్ చేసుకున్నా లేదా ఇతర సాఫ్ట్వేర్స్ అనేవి ఓపెన్ చేసుకున్నా ఈ విండో అనేది పైనే ఉంటుంది, మిగతావన్నీ దాని వెనకాల ఓపెన్ అవుతాయి. ఈ ఫీచర్ని ఉపయోగించాలంటే మొదట మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పవర్ టాయ్స్ని ఓపెన్ చేసుకుని ఆల్వేస్ టాప్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇనేబుల్ ఆల్వేస్ టాప్ అనేది ఇనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యాక్టివేషన్ షార్ట్ కట్ వచ్చేసరికి విండోస్ కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే మనం అలా ఒక విండోని ఫ్లోటింగ్ విండోగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు షార్ట్ కట్ మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత కంట్రోల్ విండో టీ అనేది ప్రెస్ చేస్తే ఇది ఒక ఫ్లోటింగ్ విండోగా యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తే ఇది బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ అవుతుంది. ఒకవేళ నేను ఫోటోషాప్ ఓపెన్ చేసినా అది బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ అవుతుంది. ఈ ఫ్లోటింగ్ విండో అనేది పోవాలి అనుకుంటే అన్ని సాఫ్ట్వేర్స్ బ్యాక్గ్రౌండ్లో మినిమైజ్ చేసి సింపుల్గా మనం విండోస్ కంట్రోల్ టీ ప్రెస్ చేసుకున్నట్టయితే ఇది రిమూవ్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం క్రోమ్ అనేది ఓపెన్ చేసుకున్నాం. దీనికి కూడా సింపుల్గా మనం కంట్రోల్ విండోస్ టీ అని ప్రెస్ చేసుకుంటే ఇది కూడా మనకి ఒక ఫ్లోటింగ్ విండోగా యాడ్ అవుతుంది. మనం ఓపెన్ చేసేవన్నీ కూడా దీని బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి, మనకు కనపడవు ఎందుకంటే స్క్రీన్ మొత్తం ఇదే ఉంది కనుక. అదే మనం చిన్న సైజులో చేసుకున్నట్టయితే మనకు కావాల్సిన వేరే వాటిని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గోదావరి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.